కొనుక్కున్నటువంటిది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్గా వైఎస్ భారతి గారు ఉన్నారు అనేటటువంటి ఒకే ఒక సాకుతోటి పక్క జిల్లా నుంచి కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ వాలి రైతుల్ని రెచ్చగొట్టి అమ్మినటువంటి భూముల్లో మీరు సేద్యం చేసుకోండి అని చెప్పి వారిని రెచ్చగొట్టి అక్కడ ఒక ఘర్షణ వాతావరణానికి పాల్పడ్డారు. అక్కడ జరిగిందేంటో తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి మార్కెట్ విలువ కన్నా కూడా ఎక్కువకి రైతులకు చెల్లించి కొన్నటువంటి ఒక ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి దాంట్లో అధికార పార్టీ చేసినటువంటి దీని మీద, ఈ ఘర్షణ మీద పోలీసులు ఎటువంటి చర్యలు వీరి మీద తీసుకోకపోగా అక్కడ ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు పెట్టారు. అనేక మంది మీద కేసులు పెట్టారు. చివరికి ఏ మాత్రం ఈ దాడులు చేసినటువంటి ఘర్షణకు పూనుకున్నటువంటి రైతులను రెచ్చగొట్టినటువంటి వారి మీద కేసులు పెడితే పోలీసులు స్వీకరించడం లేదు అనేటటువంటి విషయం మీద హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని స్పందించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి మీద కేసులు నమోదైనటువంటి కేసులలో కూడా అరెస్టు చేయడానికి పోలీసులు ముందుకు రావడం లేదు. అధికారం ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరొక వైపు ఇదే నంద్యాలలో కర్నూలు జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి రాజశేఖర్ గౌడ్ ఒక మద్యం కేసులో A5 ముద్దాయిగా ఉన్నాడు, నకిలీ మద్యం కేసులో. ఇతన్ని మాత్రం కేసు ఉన్నప్పటికీ కూడా, కేసు నమోదైనప్పటికీ కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు ముందుకు రావడం లేదు. ఆయన చాలా దర్జాగా అధికారిక సమావేశంలో కూర్చుంటాడు, కలెక్టర్ పక్కన కూర్చుంటాడు, మంత్రుల పక్కన కూర్చుంటాడు. ఆయన్నే అరెస్ట్ చేయడానికి ఎవరు కూడా పోలీసులు ముందుకు రావడం లేదు. ఇదే పోలీసులు గుంటూరు జిల్లాలో ఒక హత్య కేసులో ముద్దాయి అయినటువంటి ఒక కౌన్సిలర్ విషయంలో కనీసం అతన్ని తాకడానికి కూడా పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేయటం లేదు. అంటే మీరు కోర్టులు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా, కేసులు నమోదు చేయమని ఇచ్చినా కూడా నమోదు చేస్తారు మాత్రం, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయరు. మరొక పక్కన ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రం కేసుల మీద కేసులు పెడతారు, రౌడీ షీట్లు అంటారు, లేకపోతే మరొకటి అంటారు. ఈ రకమైనటువంటి అడ్డమైనటువంటి అరాచకమైనటువంటి ఒక రాజ్యాన్ని చంద్రబాబు గారు నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున, చట్టాన్ని గౌరవించాలి. చట్టమేమి మీ చుట్టం కాదు. చట్టాన్ని అదేవిధంగా కోర్టులపైన గౌరవం ఉంచాలి. కోర్టులు మార్గదర్శకం చేసినప్పటికీ కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయకుండా పోలీసుల మీద మీరు చేస్తున్నటువంటి రాజకీయ ఒత్తిడిని మేము ఖచ్చితంగా నిలదీస్తాం. ఈ రెండు విషయాల్లో కూడా గుంటూరుకు సంబంధించినటువంటి, నంద్యాలకు సంబంధించినటువంటి కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏమిటంటే, ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవినేని ఉమ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఆయన లోపల నుంచి ఏదో పాప భయం వెంటాడుతున్నట్టు కనపడుతోంది. ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, గెలిచినా ఓడినా ఏదో లోపల నుంచి ఒక భయం తరుముకొస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏవేవో మాట్లాడుతున్నాడు. అంత పాప భయం లేకపోతే అంత అరవాల్సినటువంటి అసహజమైనటువంటి ప్రవర్తన మనుషులకు ఉండదు. ఒక మహా పాతకం నుంచి పుట్టినటువంటి నాయకుడు దేవినేని ఉమ. ఆ పాప భయం వెంటాడుతున్నంతసేపు ఇలాగే గజగజ మాట్లాడుతూనే ఉంటాడు. అందుకని మేము సలహా చెప్తున్నాం ఆయనకి, ఎందుకు మీరు ఇట్లా ఒక అసహజంగా ఒక మనిషిలా ప్రవర్తించకుండా ఎంతకాలం ఉంటారు? మంత్రి అయిన తర్వాత కూడా ఇట్లా ఉండడం ఏమన్నా సమంజసంగా ఉందా? దయచేసి మీరు ఎవరికైనా సైక్రటిస్ట్ కన్నా చూపించుకోండి. లేదా నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను ఇది బతికినంతకాలం నన్ను వెంటాడుతోంది, ఎవరిని పడితే వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడేటట్లు ప్రేరేపిస్తుంది, లోపల నుంచి రక్తంలోంచి పొంగుకొస్తుంది ఆ పాప భయం. కాబట్టి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పటికైనా సరే నేను ఒక ధైర్యంగా, ఒక మంచిగా, ఒక సహజంగా, ఒక మనిషిలాగా మాట్లాడతాను అనేటటువంటి ఒక ఇదైనా తీసుకోండి. దయచేసి మీ పాపాన్ని ఒప్పుకోండి బహిరంగంగా. అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక ఫ్రస్ట్రేషన్లోంచి కాకుండా ఒక మనిషిలాగా చక్కగా మాట్లాడగలుగుతారు. ఇంకొకటి, పార్టీని వైండప్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటటువంటిది మాట్లాడుతున్నారు. ఎవరు దగ్గరికి రానివ్వడం లేదని కూడా మాట్లాడుతున్నారు. అసలు మీకు అర్హత ఉందా? ఒక పార్టీ గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకుందా? ఒక పార్టీని నిర్మించినటువంటి వ్యవస్థాపకుడిని, స్థాపించినటువంటి వ్యవస్థాపకుడిని
నిలువున హత్య చేసి గుంజుకుని ఆ పార్టీని లాక్కుని ఈరోజు పార్టీల గురించి మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఆల్రెడీ 10 ఏళ్ల పాటు వైండప్ చేశారు ప్రజలు. మీరు అధికారానికి పనికిరారని 10 ఏళ్ల పాటు మిమ్మల్ని వైండప్ చేసినప్పటికీ కూడా మళ్ళా అదే జిమ్మిక్కులతోటి, అదే నక్క ఎత్తులతోటి, అదే అబద్ధాలతోటి, అదే మోసాలతోటి కుక్కతోక ఎప్పుడు వంకరే అనేది మరొకసారి నిరూపించుకుని అబద్ధాలు మోసాలతోటి అధికారంలోకి వచ్చారు. ఎవరిని వైండప్ చేస్తారో ఈ రోజున భవిష్యత్తు తెలుస్తుంది. ఒక పార్టీని పెట్టడంలో, ఆ పార్టీ పెట్టడం కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు, అదేవిధంగా సిబిఐ అనేటటువంటి ఒక కత్తిని చూపించి ఒక బుల్లెట్ని గుండెల పైన పెట్టి బెదిరించినప్పటికీ కూడా బెదరక లొంగక ఈ రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలుని కలకాలం కొనసాగించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.